అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు రద్దు చేసేంత వరకు రద్దు చేయాలి. ఆస్తులను అప్పులకు విలీనాన్ని రద్దు చేయాలి. సిగ్గు లాభాలు గడిస్తున్నటువంటి సంస్థను అప్పులకు విలీనం చేయడం అంటే సిగ్గు లాభాలు గడిస్తున్నటువంటి అప్పులకు విలీనం చేయడం అంటే చేనేత ఉత్పత్తులను అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు ఉత్పత్తులను అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు ఆస్తుల ఉత్పత్తులను అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు ఆస్తులను అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు సిగ్గు లాభాలు గడిస్తున్న అప్పులకు విలీనం చేయడం అంటే సిగ్గు లాభాలు గడిస్తున్న వైడబ్ల్యూసీఎస్ ఆస్తులను అప్పులకు విలీనం చేయడం అంటే సిగ్గు లాభాలు గడిస్తున్న వైడబ్ల్యూసీఎస్ ఉత్పత్తుల ఆస్తులను అప్పులకు విలీనం చేయడం అంటే వైడబ్ల్యూఎస్ ఆస్తులను ఉత్పత్తులను అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు వైడబ్ల్యూఎస్ ఆస్తులను ఉత్పత్తులను అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు ఒత్తిడి ప్రజా సంఘాల రాజకీయ పార్టీల ఐక్యత ఒత్తిడి ప్రజా సంఘాల రాజకీయ పార్టీల ఐక్యత సిగ్గు లాభాలు గ్రహిస్తున్న వైడబ్ల్యూఎస్ ఆస్తులను అప్పులకు విలీనం చేయడం అంటే వైడబ్ల్యూఎస్ ఆస్తులను అప్పులకు విలీనం చేయడం అంటే వైడబ్ల్యూఎస్ ఉత్పత్తులను అప్పులకు విలీనం చేయడం అంటే లాభాలు గ్రహిస్తున్న వైడబ్ల్యూఎస్ ఉత్పత్తులను అప్పులకు విలీనం చేయడం అంటే వైడబ్ల్యూఎస్ ఆస్తులను ఉత్పత్తులను అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు వైడబ్ల్యూఎస్ ఆస్తులను ఉత్పత్తులను అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు వైడబ్ల్యూఎస్ ఆస్తులను ఉత్పత్తులను అప్పులకు విలీనం రద్దు చేసేంత వరకు వర్ధిల్లాలి వామపక్షాల రాజకీయ పార్టీల ఐక్యత వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత వైడబ్ల్యూఎస్ ఉత్పత్తులను ఆస్తులను విలీనం రద్దు చేసేంత వరకు సిగ్గు లాభాలు గడిస్తున్న వైడబ్ల్యూఎస్ ఉత్పత్తులను అప్పులకు విలీనం చేయడం అంటే సిగ్గు వైడబ్ల్యూఎస్ ఆస్తులను ఉత్పత్తులను అప్పులకు విలీనం చేయడం అంటే సిగ్గు వైడబ్ల్యూఎస్ ఉత్పత్తులను ఆస్తులను అప్పులకు విలీనం చేయడం అంటే లాభాలు గడిస్తున్న సంస్థను అప్పులలో విలీనం చేయడం అంటే సిగ్గు లాభాలు గడిస్తున్నటువంటి వైడబ్ల్యూఎస్ సొసైటీ ఆస్తులను ఉత్పత్తులను అప్పులకు విలీనం చేయడం అంటే వైడబ్ల్యూఎస్ ఆస్తులను విలీనం చేయడం అంటే వైడబ్ల్యూసీఎస్ ఆత్మ విలీనాన్ని వెంటనే వైడబ్ల్యూసీఎస్ ఆత్మ విలీనాన్ని వెంటనే వైడబ్ల్యూసీఎస్ ఆత్మ విలీనాన్ని వెంటనే వైడబ్ల్యూసీఎస్ ఆత్మ విలీనాన్ని వెంటనే చేనేతను మార్చడానికి వాడవుడన్నా వీడవుడన్నా ప్రాణులు మార్చడానికి ఎమ్గనూరు చేనేత సహకార సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళన అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే యొక్క సొసైటీకి సంబంధించిన వస్త్రాల శాలను ఆప్కోలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేనేతలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కొద్దిసేపట్లో జరగబోతున్న సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులంతా అడ్డుపడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని పోలీసులు అడ్డుకుని వారితో వారించే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యాలయం ఎదుటనే ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎంపీ బుట్టరేణుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. ఎందుకంటారు ఈ యొక్క ఉద్రిక్తత, మీ యొక్క ఆందోళన ఎందుకు చేస్తున్నారంటారు? ఈ రోజు ఏదైతే 1938లో శ్రీ పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన వైడబ్ల్యూసీఎస్ ని ఈ రోజు లాభాలలో ఉన్న ఈ సంస్థని తీసుకెళ్లి అప్పుల పాల్లో ఉన్న
ఆప్కోలో కలిపేందుకు, విలీనం చేసేందుకు, అవుట్లెట్స్ అన్నిటినీ కూడా, ఈ సొసైటీ అవుట్లెట్స్ అన్నిటినీ కూడా విలీనం చేసేందుకు ఈ చర్య తీసుకుంటున్న గవర్నమెంట్ కి మేము టోటలీ వ్యతిరేకిస్తున్నాము. ఎమగనూరు అంటేనే పద్మశ్రీ మాచాని సోమప్ప గారు, ఆయన ఆత్మగౌరవం, ఆయన సృష్టించిన ఈ పట్టణాన్ని ఈ రోజు ఆయనకు ఉనికి లేకుండా చేయాలన్న ప్రయత్నాన్ని చేస్తున్నారు. చేనేతల పైన ఎప్పుడు చిన్న చూపే, చేనేతలని కాదని ఆప్కోలో అంటే ఈ YWCS లో ఎంతో మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇంతమందికి చేనేతలకు ఆధారం కల్పించిన ఈ సంస్థని తీసుకెళ్లి అప్పుల పాలవుతూ అయి ఉన్న ఆప్కోలో కలపడం ఎంతవరకు సమంజసం? వాళ్ళకి ఆలోచన విధానం ఏమంటారు? అంటే చేనేతలకు మేలు చేయాలనుకుంటున్నారా, లేకుంటే చేనేతలను అణిచివేయాలని చూస్తున్నారా? తప్పకుండా దీంట్లో క్లియర్ గా కనిపిస్తుంది చేనేతలని అణిచివేయాలని. చాలా బలంగా ఉన్న ఎమగనూరు, చేనేతలు బలంగా ఉన్న ఎమగనూరులో చేనేతలని అణిచివేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం. అందుకనే అప్పుల పాలైన ఆప్కోలో ప్రాఫిట్ లో ఉన్న YWCS ని తీసుకెళ్లి కలపడం ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా సంస్థకు చాలా ఆస్తులు ఉన్నాయి. రేపొద్దున ఏం చేస్తారు? వీటిని తీసుకెళ్లి ఆప్కోలో కలిపేసి అది కూడా నష్టం వచ్చేసిందని ఈ ఆస్తులన్నీ అమ్మేసి ఆప్కోలో నష్టాలకి ఇది చేస్తారు. ఇంతవరకు కోఆపరేటివ్ సొసైటీస్ కి ఎన్ని అప్పులు ఉన్నాయి ఆప్కో, ఆ అప్పుల్ని ఫస్ట్ తీర్చమనండి. మా YWCS ఎమగనూరు YWCS కి చాలా అప్పులు ఉన్నారు. ఆ అప్పులు తీర్చకుండా తీసుకెళ్లి ప్రాఫిట్ లో ఉన్న ఆర్గనైజేషన్ తీసుకెళ్లి దాంట్లో కలపడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా ఎవరికి తెలియట్లేదు. ఏమన్నా అంటే మార్కెటింగ్ అంట, మార్కెటింగ్. మీరు అసలు ఆప్కో షోరూమ్స్ వెళ్ళి చూడండి, వాటి పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని దగ్గర ఆప్కో అవుట్లెట్స్ ని క్లోజ్ చేస్తున్నారు. ఫస్ట్ వాటిని మీరు బాగుపరచండి, ఆ తరువాత మా దగ్గరికి రండి. కోఆపరేటివ్ సొసైటీస్ అన్ని బాగుపడుతున్నాయని చెప్పి ఆప్కో ఓన్లీ మార్కెటింగ్ ఏజెన్సీ. ఆ మార్కెటింగ్ కి కూడా చేత కావట్లేదు ఆప్కోకి వాళ్ళు మార్కెటింగ్ చేయడము. ఇన్ఫాక్ట్ చాలా మటుకు క్రాఫ్ట్ కౌన్సిల్ లోని మిగతా సంస్థలు ఎంత మంచిగా మార్కెట్ చేస్తున్నారు, ఈ ఆప్కోకి మార్కెటింగ్ చేత కావట్లేదు. దానిపై నుంచి మాకు మార్కెటింగ్ సపోర్ట్ చేస్తామని చెప్పడంలో నిజంగా హాస్యపదంగా ఉంది. ఖచ్చితంగా అనుకోవచ్చా ఈ యొక్క సొసైటీ వస్త్రశాలను యొక్క ఆప్కోలో విలీనం చేయడం అంటే ఈ యొక్క కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను వాళ్ళు కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఖచ్చితంగా అదే వాళ్ళ ఉద్దేశం. దానికోసమే ఈ రోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే ఇండివిజువల్ గా నిజంగా వాళ్ళకి ఆ భక్తి, ఆ శ్రద్ధ, చేనేతల పైన ఆ ప్రేమ ఉంటే ఎప్పుడో ఆపుకొని ఇక్కడ YWCS ని ఇంకా డెవలప్ చేసి ఉండేవాళ్ళు. అది కాకుండా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు ఈ ఆస్తుల్ని కొట్టేయాలని. వాళ్ళకు ఒక మంచి ఆలోచన దొరికింది. ఆప్కోలో కలిపేసి ఇక్కడ చేనేతలందరినీ కూడా నిర్వీర్యం చేసేసి ఈ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు కలుపుకోవాలని చూస్తున్నారు. ఇది క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. దానికి మేము చేనేతలను ఎవ్వరం కూడా సహకరించము. వీటికి ఎంతవరకైనా పోరాటానికి వెళ్తాము. అందరూ కూడా అందరికీ కనిపిస్తున్నది ఇది నష్టాల్లో ఉన్న ఆప్కోలోకి దీన్ని ఈ సంస్థని కలపకూడదు అని. మరి కూటమి ప్రభుత్వానికి ఎందుకు అనిపిస్తుంది అనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అది కేవలం ఒక దురుద్దేశంతో, వాళ్ళ ఒక కుట్రతో ఈ రోజు ఆప్కోలో విలీనానికి ఈ అవుట్లెట్ అన్నింటినీ కలపాలని వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కార్యక్రమం ఇది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ యొక్క విలీనానికి ముగ్గు చూపుతున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? తప్పకుండా ఇది అంతా కూడా ఎమ్మెల్యే గారు చేస్తున్న పాత్రే. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు అందరూ కలుసుకుని చూస్తున్న పాత్ర ఇది. తప్పకుండా దీంట్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైనా బాగు చేయాలి అంటే మా ప్రభుత్వంలో ఇచ్చినట్టు చేనేతలకి ఆర్థిక సహాయం చెయ్యండి. అది కాదు, అది ఏ ఆర్థిక సహాయం చెయ్యరు, ఏమీ చెయ్యరు. ఈ రోజు వచ్చేసి ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పేసి వాళ్ళ మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఒక దురుద్దేశంతో చేస్తున్న పనులే అని మాకు బాగా క్లియర్ గా కనిపిస్తుంది. వీటిని మేము తప్పకుండా అడ్డుకుంటాం, ఎంత దూరమైనా వెళ్తాం. మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. యొక్క కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమంటారు, మీరేమంటారు? అసలు ఇవాళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు చాటు చెప్పినటువంటి ఈ యొక్క చేనేత టెక్స్టైల్స్, చేనేత సంబంధించినటువంటి సొసైటీని ఇవాళ ఉత్పత్తులను అదేవిధంగా ఆస్తులను కూడా విలీనం చేస్తామని చెప్పి ఓ పక్క శాసనసభ్యులు నిన్న రోజున ప్రెస్ మీట్ పెట్టడం చాలా బాధాకర విషయం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఈ యొక్క ఆస్తులు సంబంధించి కానీ అదేవిధంగా ఈ యొక్క ఉత్పత్తులకు సంబంధించి ప్రజల ద్వారా చేసినటువంటి ఉత్పత్తులను ఆప్కోలకు ఏ విధంగా మీరు విలీనం చేయాలనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? అంటే ఈ యొక్క విలీన ప్రక్రియ చేయడానికి గల కారణం ఏమంటారు? కూటమి ప్రభుత్వానికి ఏంటంటారు? ఏంటంటే వీటి అప్పులు ఉన్నాయని చెప్పి సాకుతో ఇవాళ లాభాలు గడేసినటువంటి YW సొసైటీ మొత్తం ఉత్పత్తులను విలీనం చేస్తున్నారు. ఏమంటే మార్కెటింగ్ పెంచడానికి అని చెప్తున్నారు, కానీ మార్కెటింగ్
దీని వెనక అంతరాయం ఏముందనేది ఒకసారి బయట పడాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో కూడా జీవో నెంబర్ 77 సంబంధించి ఎయిడెడ్ విద్యా సంస్థలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా మొత్తం ప్రైవేటీకరణతో పాటు అన్ని కూడా పోగొట్టుకోవడానికి ఇవాళ ఉత్పత్తులు రేపొద్దున ఆస్తులు అనే పద్ధతిలో బయటకు వెళ్తే దీన్ని ముక్త కంఠంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇది మొత్తం కూడా యావత్ చేనేత వర్గానిదే కాదు, ఎమ్మెల్యేలు ప్రజానికాని యొక్క కీర్తి ప్రతిష్టలతో ఆధారపడినటువంటి యొక్క సంస్థను కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే జయనాశ్వరి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని, ఈ యొక్క అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని తక్షణమే విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలోన మొత్తం కూడా కొరివితో తల గోక్కున్నట్లు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తున్నట్లయితే హరి పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క దురాలోచనతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఆప్కోల విలీనాన్ని ఏమాత్రం ఒప్పుకోము, విలీనాన్ని చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ పూర్తి స్థాయిలో పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయినా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మాత్రం వీటిని విలీనం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో ఆ సభ్యులను కూడా మభ్యపెట్టే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. కొద్దిసేపట్లో ఈ యొక్క సొసైటీలో సంబంధించిన సర్వసభ్య సమావేశం జరగబోతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అయితే సభ్యులైతే వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము ఇక స్థానిక ఎమ్మెల్యే మాత్రం దీన్ని ఎలాగైనా కానీ ఈ యొక్క ఆప్కోలో విలీనం చేసేందుకే కుట్రలు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది.